హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో ఎఫ్ఎం. నిన్ను చూడక నేనుండలేను కదా 6వ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం. ఈ కథను రచించిన వారు గౌతమి గారు. ఇక మనం కథలోకి వెళ్తే డిఎస్పి రామచంద్రన్ పోలీసులందరితో సమావేశం ఏర్పాటు చేశారు. అర్జెంటుగా మీటింగు పెట్టడానికి గల కారణం మీ అందరికీ తెలిసే ఉంటుంది. వరుసగా 2 పోలీసు ఇన్ఫార్మర్లు చనిపోయారు. 10 రోజుల క్రితం ఒక వ్యక్తి అనుమానాస్పదంగా చనిపోయాడు. అతను ఎవరు, ఆయన్ని ఎవరు చంపారనేది ఇంకా తెలియలేదు. ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ఇన్వెస్టిగేషన్ చేయడానికి సిబిఐ ఆఫీసర్ మాయాదేవి టీం ప్రత్యేక బృందాన్ని ఢిల్లీ నుండి పంపించారు. వాళ్ళందరికీ స్థానిక పోలీసులు మద్దతు ఇవ్వాలని కోరుతూ సమావేశాన్ని ముగించారు రామచంద్రన్ గారు. ఇక సూర్య తన రూమ్లో కూర్చుని గతంలో తను ప్రేమించిన అమ్మాయి చైత్రను తలుచుకుంటూ ఉంటాడు. నీ నవ్వు చాలా బాగుంటుంది సూర్య, ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి అని చైత్ర చెప్పిన మాటలు గుర్తుకొస్తుంటాయి. చైత్ర ఫోటో చూస్తూ, చైత్ర, ఈరోజు నేను నవ్వాను. కొన్ని సంవత్సరాల తర్వాత, నువ్వు చనిపోయిన తర్వాత నుండి నేను నవ్వడమే మర్చిపోయాను. మనిషినైతే నేను బతుకున్నా కానీ నా మనసైతే మాత్రం బతికిలేదు. ఐ లవ్ యూ చైత్ర అండ్ ఐ మిస్ యూ సో మచ్ అని బాధపడుతూ అలా కళ్ళు మూసుకుంటాడు సూర్య. ఇక ప్రియదర్శిని, నువ్వు చాలా లక్కీయే, సూర్య లాంటి హ్యాండ్సమ్ బిజినెస్ మ్యాన్ని పెళ్లి చేసుకోబోతున్నావని వాళ్ళ ఫ్రెండ్ నేహ ప్రియదర్శినితో అంటుంది. సూర్యాన్ని పెళ్లి చేసుకోవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఇప్పుడు నా ఆశ నెరవేరబోతుంది. సూర్యని ఎలా ఒప్పించావి? వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఎలా ఒప్పుకున్నారు మీ పెళ్లికి అని ఆశ్చర్యంగా అడుగుతుంది నేహ. సూర్యని పెళ్లి చేసుకోకపోతే చస్తానని అమ్మా నాన్నని బెదిరించాను. దెబ్బకి అంకుల్ దగ్గరికి వెళ్ళి బ్రతిమిలాడారు. అంకుల్ కూడా ఒప్పేసుకున్నారు. విష్ణువర్ధన్ అంకుల్ అండ్ డాడీ మంచి ఫ్రెండ్స్, అది కూడా ఒక రీజన్ అనుకో, అందుకే ఒప్పుకున్నారు. నన్ను పెళ్లి చేసుకోవడం సూర్యకు ఇష్టం లేకపోయినా వాళ్ళ నాన్న చెప్పేసరికి కాదనలేక ఒప్పుకున్నాడు. నేను ఇష్టపడింది నాకు దక్కకపోతే ఎంత దూరమైనా వెళ్తాను, చావడానికైనా అది చంపడానికైనా అని క్రూరంగా నవ్వుతుంది ప్రియదర్శిని. మధు డల్లుగా కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. జరిగిన విషయమంతా లక్ష్మికి చెప్పి బాధపడుతూ ఉంటుంది దీపు. పాపం మధు ఒకదాని తర్వాత ఒకటి దెబ్బ తగులుతూనే ఉంది. కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది లక్ష్మి. నేను చెప్పినట్టు చేయి దీపు అని చెప్పి సలహా ఇస్తుంది లక్ష్మి. సరే అమ్మా అని లోపలికి వెళ్తుంది దీపు. అప్పుడే ఒక బ్యాగు తీసుకుని దీపు వస్తుంది మధు దగ్గరికి. ఈ బ్యాగ్లో ఏముంది దీపు, నా దగ్గర ఎందుకు తీసుకొచ్చావని అనుమానంగా అడుగుతూ ఉంటుంది మధు. అమ్మ, నా పెళ్లి కోసమని చేయించిన నగలు ఇవి, తాకట్టు పెడితే కనీసం 10 లక్షలు రావచ్చు. అన్నయ్యను జైలు నుంచి విడిపించేందుకు ఈ డబ్బులు ఉపయోగపడతాయి అని అంటుంది దీపు. నీకేమైనా పిచ్చి పట్టిందా దీపు? మీ ఇంట్లోనే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, నీ పెళ్లి నగలు నాకెందుకు ఇస్తున్నావు, అవి నాకొద్దు అని అంటూ సీరియస్గా చూస్తుంది మధు. తీసుకో తల్లి అని అంటూ అప్పుడే లోపలికి వస్తుంది లక్ష్మి. ఇప్పుడప్పుడే దీపిక ఇంకా పెళ్లి చేసుకోవడం లేదు కదా, ఇంకా చాలా టైం ఉంది, నీకు డబ్బులు సర్దుబాటైన తర్వాత ఇద్దు అమ్మా అని అంటుంది లక్ష్మి. మీరు కూడా ఏంటి పిన్ని ఇలా చేస్తున్నారు అని బాధపడుతూ ఉంటుంది మధు. కళ్ళల్లో కన్నీళ్లు పెట్టుకుంటుంది. అది కాదురా తల్లి, ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్బులు అవసరమవుతాయి. నువ్వు నా కూతురితో సమానం అని ప్రేమగా తలనిమిరుతూ తీసుకో తల్లి అని అంటుంది. అలా అనగానే భావోద్వేగానికి గురైన మధు హక్ చేసుకుంటుంది లక్ష్మిని. పిన్ని, నీ మంచితనానికి, మీరందరూ నా మీద చూపించే అభిమానానికి నేనైతే కరిగిపోతున్నాను. వాళ్ల మీద అమితమైన ప్రేమతో చూస్తుంది మధు. మీరు మంచి మనసుతో ఇచ్చినా నేను ఇవి తీసుకోలేను పిన్ని. ఈ రోజుల్లో సొంత వాళ్లే మనం సమస్యల్లో ఉన్నామంటే ఎక్కడ మనల్ని డబ్బులు అడుగుతారని చెప్పి దూరం పెడుతున్నారు పిన్ని. ఎప్పుడో మా నాన్నగారు చేసిన సహాయం గుర్తుపెట్టుకుని మరి మమ్మల్ని ఎప్పుడూ చాలా ప్రేమగా చూసుకుంటున్నారు పిన్ని. మీరు ఎలాంటి రిలేషన్షిప్ లేకపోయినా మన మధ్య సొంత పిన్ని బాబాయిల్లాగా మమ్మల్ని ఆదరిస్తున్నారు. కొడతా మధు, ఇంకొకసారి అలా అన్నావంటే అభిమానం చూపించడానికి సొంత వాళ్ళే ఉండాలా, బ్లడ్ రిలేషన్షిప్ అయి ఉండాలా? చూడు మధు, నువ్వు తీసుకోలేదనుకో నా మీద ఒట్టి అని అంటుంది లక్ష్మి. అలా అనొద్దు పిన్ని, ముందు నేను ప్రయత్నిస్తాను పిన్ని, అప్పటికీ అవ్వకపోతే తప్పకుండా తీసుకుంటాను అని అంటుంది మధు. ఎలా చెప్పినా నీ మొండితనం నీదే కదా మధు అని అంటుంది లక్ష్మి కోపంగా. ప్లీజ్ పిన్ని, నన్ను బలవంతం చేయొద్దు అని బ్రతిమలాడుతూ ఉంటుంది మధు. మీరిచ్చిన డబ్బులు సరిపోవు పిన్ని, ఇంకా 15 లక్షలు కావాలి. దానికోసమైనా నేను ప్రయత్నించాలి కదా. బాబాయ్ సమయానికి ఊర్లో లేకుండా పోయారు. నీకు ఏదోలాగా హెల్ప్ చేసేవారు. ఆయన రావడానికి రేపవుతుందమ్మా అని ఫోన్ చేసి చెప్పారు అని అంటుంది లక్ష్మి. మీరు బాబాయ్కి చెప్పి ఏమీ ఇబ్బంది పెట్టద్దండి పిన్ని. సరే మధు, నువ్వు పడుకో, ఏమీ ఆలోచించకుండా అని చెప్పి వెళ్ళిపోతుంది లక్ష్మి. దీపు వాళ్ళమ్మ వెళ్ళిపోగానే వచ్చి, ఏంటే ప్రయత్నిస్తున్నానంటున్నావు అమ్మతో, అసలు ఏం చేద్దామనుకుంటున్నావు, పోలీస్ కేసు పెడతావా అని భయంగా అడుగుతుంది దీపు.
లేదు, నేను ముందుగా వెళ్ళి సూర్యవర్ధన్ గారితో మాట్లాడితే విషయం గురించి ఆయన ఏం చెప్తారో చూసిన తర్వాత అప్పుడు ఆలోచిస్తాను ఏం చేయాలా అని అంటుంది మధు. ఆయనతో పెట్టుకుంటే మామూలుగా ఉండదే, ఆయనకి కోపం వస్తే భస్మమైపోతామే. నువ్వేమో జింక పిల్లలా భయపడుతూ ఉంటావు, అలాంటిది నువ్వెళ్ళి సింహంతో తడబడతావా? ఆయనతో నేను గొడవ పడడానికి వెళ్ళట్లేది. నాకు ఇలాంటి సమస్య వచ్చింది, మీరే పరిష్కారం చెప్పండి అని డైరెక్ట్గా అడుగుతాను. ఎందుకు భయపడాలి మనం? ఆయన సాఫ్ట్గా కనిపిస్తున్నారనుకుంటున్నావా? ఆయన గురించి నీకు పూర్తిగా తెలియదే. అక్కడ 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను, ఎవరితో ఎలా మాట్లాడాలని బాగా తెలిసే నాకు అని అంటుంది దీపు. ఆయన గురించి నీకు పూర్తిగా తెలియదు. ఎంత తెలివిగా నిన్ను మన ఆఫీస్లో జాయిన్ చేసుకున్నారో తెలుసా? నన్ను ఏం చేసినా పర్లేదు, కాకపోతే మా అన్నయ్యను విడిపించాలి, అంతే తప్ప నా మనసులో ఇంకేమీ లేదు అని అంది మధు. నేను చెప్పినట్టు దొంగతనం చేసేద్దామే పేపర్స్ని, అదొక్కటే మనకున్న పరిష్కారం అని అంటుంది దీపు. అలా దొంగతనం చేయడం నాకు ఇష్టం లేదే, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఆ ఆలోచన ఉంటే మర్చిపో అని అంటుంది మధు కోపంగా. ఏదో సింపుల్గా తేలిపోతుంది అనుకుంటున్నావు, పిచ్చిదానిలా ఉన్నావే. ఆయన గురించి నీకు తెలియదే అని అంటుంది దీపు. దీపు, ఇప్పుడే చెప్తున్నాను, ఇది నా ప్రాబ్లం, మీరెవరూ కలుగు చేసుకోవద్దు. మీకు దీనికి ఏ సంబంధం లేదు. ఏ ప్రాబ్లం వచ్చినా నేనే ఫేస్ చేస్తాను. మీకేమైనా అయిందంటే నా వల్ల నేను ఎప్పటికీ తట్టుకోలేను, నన్ను ఎప్పటికీ నేను క్షమించుకోలేను అని అంటుంది. సరే, నీ ఇష్టం అని అంటుంది దీపు దాంతో. రేపు మార్నింగ్ ఆయన చెప్పిన సమాధానాన్ని బట్టి నా నిర్ణయం ఉంటుంది అని అంటుంది మధు. ఏంటో కొత్తగా కనిపిస్తున్నావు, నీకు ఇంత ధైర్యం ఎలా వచ్చింది అని అడుగుతుంది దీపు మధుని ఆశ్చర్యంగా చూస్తూ. కష్టాలొస్తే ఎలాంటి వారికైనా ధైర్యం వస్తుంది, నాకు ఈరోజే తెలిసింది అని అంటుంది మధు బాధగా. మరి పెద్దమ్మకి జరిగిన విషయం ఏంటో చెప్తావా అని అడుగుతుంది దీపు. లేదే, ఇప్పటికే అమ్మ చాలా కంగారు పడుతూ ఉంది. స్థలం ప్రాబ్లంలో ఉందని తెలిస్తే ఇంకా ఎంత కంగారు పడుతుందో ఊహించుకోవడానికే భయంకరంగా ఉందే నాకు అని అంటుంది మధు. నేను విక్రమ్ కంపెనీలో జాయిన్ అవ్వడం లేదని చెప్పి వాళ్ళకి రిప్లై కూడా పంపించేశాను, మెయిల్కే అని చెప్తుంది మధు. సరే, రేపు చాలా పనులున్నాయి మనకి అని చెప్పడంతో పడుకుంటానని చెప్పి పడుకుంటుంది మధు. రేపు ఎలాంటి ప్రమాదంలో ఇరుక్కుంటుందో ఏంటో మధు అని మనసులోనే అనుకుంటూ ఉంటుంది దీపు. ఇక విక్రమ్కు ఒక వ్యక్తి కాల్ చేస్తాడు. చెప్పు అని అంటాడు విక్రమ్. సార్, ఈరోజు సూర్యవర్ధన్ కంపెనీలో ఒక అమ్మాయి జాయిన్ అయింది, తన పేరు మధుమిత, కలకత్తా నుండి వచ్చిందట సార్ అని చెప్తాడు. అదేంటి, మన కంపెనీలో జాయిన్ అయిన అమ్మాయిలాగా ఉందేంటి అని ఆలోచిస్తూ ఉంటాడు విక్రమ్. సరేనని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. నా కంపెనీలో మార్నింగ్ జాయిన్ అయిన మధునా లేకపోతే వేరే అమ్మాయా, ఏమీ అర్థం కావడం లేదు. ఎందుకైనా మంచిది, దాని గురించి తెలుసుకోవాలంటే ముందు నా పిఏ ఉషకి కాల్ చేయాలని ఉషకి కాల్ చేస్తాడు. ఉషా, గుడ్ ఈవినింగ్ సార్, ఏదన్నా ఇంపార్టెంటా అని అడుగుతుంది. మార్నింగ్ మన ఇంటర్వ్యూ చేసిన మధుమిత, మధు అపాయింట్మెంట్ లెటర్ పంపించారా మెయిల్కి, తను యాక్సెప్ట్ చేసిందా అని అడుగుతాడు. 1 మినిట్ సార్, నేను ఒకసారి మెయిల్ చెక్ చేసి మీకు చెప్తాను సార్, నాకు ఇంకా ఎటువంటి సమాధానం రాలేదు, మీరు నాకు అనుమతిస్తే ఒకసారి నేను ఫోన్ చేసి తెలుసుకుంటాను సార్ అని అంది. నో నీడ్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంటే, సార్ ఒక్క నిమిషం, తన దగ్గర నుండి రిప్లై ఇప్పుడే వచ్చింది. రిప్లై ఏమని వచ్చింది, యాక్సెప్ట్ చేసిందా లేదా అని ఆతృతగా అడుగుతాడు విక్రమ్. వేరే కంపెనీలో ఆఫర్ వచ్చిందని రిజెక్ట్ చేసింది సార్ అని చెప్తుంది ఉషా. వాట్, ఇంత మంచి పొజిషన్ని ఎవరైనా రిజెక్ట్ చేస్తారా? అయినా తను ఎందుకు రిజెక్ట్ చేసింది, మార్నింగ్ అంతా ఎగ్జైట్ అయింది కదా అని అనుకుంటాడు. నమ్మలేనట్టుగా విక్రమ్కి చాలా బాధగా అనిపిస్తుంది. సార్ ఏమీ మాట్లాడటం లేదు, ఏమైనా ప్రాబ్లమా అని అడిగింది ఉషా. సరే, తర్వాత పొజిషన్లో ఉన్న వాళ్ళకు ఆఫర్ పంపిండి అని అంటూ ఫోన్ పెట్టేస్తాడు. సరే సార్ అని అంటూ ఉషా కూడా ఫోన్ పెట్టేస్తుంది. నాకు తెలిసి సూర్య ఏదో చేసుంటాడు, అందుకే మధు అక్కడికి వెళ్ళి జాయిన్ అయింది. నాకు కావలసినవన్నీ లాగేసుకోవడం వాడికి అలవాటు కదా. మధు విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గను, తను నాకు మాత్రమే సొంతం. మధుని సూర్య కంపెనీ నుండి దూరం చేసి నా దగ్గర జాయిన్ చేసుకుని పెళ్లి చేసుకోవాలి, ఒక ప్లాన్ ఆలోచించాలి అని అనుకుంటాడు. వంచడంలో ఆరితేరిన ఒక వ్యక్తికి ఫోన్ చేసి తన ప్లాన్ని అమలు చేయమని చెప్తాడు విక్రమ్. ఈ దెబ్బతో మధు నా దగ్గరికి వస్తుంది అని ఈవిల్ స్మైల్తో నవ్వుకుంటూ ఉంటాడు విక్రమ్. ఇక రాత్రి 10 గంటలకి సూర్య నిద్ర పట్టకపోవడంతో అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు తన రూమ్లో. అసలు నాకేమైంది ఈరోజు, ఎందుకు నిద్ర పట్టడం లేదు అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే మధు గుర్తుకొస్తుంది. మధుని చూసినప్పటి నుంచి నాకు ఏదో అయ్యింది. మధు కళ్ళు తిరిగి పడడం, తనని ఎత్తుకోవడం అన్నీ గుర్తుకు వస్తుంటాయి సూర్యకి. అమ్మో, దాన్ని ముట్టుకున్నప్పటి నుంచి నాకేదో అయిపోయింది, మధులో ఏదో మాయ ఉంది, బాబోయ్ నన్ను కూడా డిస్టర్బ్ చేసేసింది అని అనుకుంటా ఉంటాడు సూర్య. ఉఫ్, ఎంతైనా మధుకి దూరంగా ఉండడం బెటర్ అని ఆలోచించుకుంటూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంటాడు సూర్య. ఇక ఉదయం 6 గంటలకి నిద్ర లేచి త్వరగా రెడీ అవుతుంటుంది మధు.
వంటింట్లో నుంచి పెద్ద శబ్దం రావడంతో నిద్రకు భంగం కలిగి నోరు ఆవలిస్తూ బద్ధకంగా నిద్ర లేస్తుంది దీపు. తెల్లవారుజామున ఈ శబ్దాలేంటి? అమ్మ అప్పుడే నిద్ర లేచిందా? టైం ఎంత అయింది అనుకుంటూ తల ఎత్తి గడియారం వైపు చూసేసరికి 7 గంటలైంది. మధుకేమైంది? త్వరగా రెడీ అవుతూ ఉంది, ఆఫీస్కి ఇంకా చాలా టైం ఉంది అని అనుకుంటూ దీపు మధు దగ్గరికి వెళ్తుంది. ఇంత పొద్దున్నే ఎందుకు లేచావి అని బద్ధకంగా అడుగుతుంది దీపు. ఆఫీస్కి వెళ్ళాలి కదా, అందుకే త్వరగా లేచాను దీపు. నువ్వు కూడా కొంచెం త్వరగా తయారైతే మనం త్వరగా వెళ్ళొచ్చు అని అంటుంది మధు. అప్పుడే ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నావా? ఆఫీసు 10 గంటలకైతే ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి ఏం చేస్తామే మనము? సూర్యవర్ధన్ సార్ని కలిసి మన సమస్య గురించి మాట్లాడాలి. ఆయన అర్థం చేసుకుని నా స్థలం పేపర్స్ ఇస్తే డబ్బు సమస్య త్వరగా పరిష్కరించబడుతుంది అని చెప్తుంది మధు. అంత సులువుగా నీకు ఇస్తారని ఎలా అనుకుంటున్నావే పిచ్చి మొద్దు అని తిడుతుంది దీపు. నిన్ను చూస్తే నవ్వొచ్చేస్తుంది. అమాయకురాల్లోనే బ్రాండ్ అంబాసిడర్గా తయారయ్యావే నువ్వు. ఎవరైనా వాళ్ళ ఆస్తిని వదులుకొని నీకిస్తారా ఏంటి? నేను వెళ్ళి నిజాయితీగా చెబుతాను. ఆయన ఎలా స్పందిస్తారో ఆయన ఇష్టం. నీ ముచ్చట నేనెందుకు కాదంటానే, వెళ్ళి తిట్లు తిను అని అంటుంది కోపంగా దీపు. అలా అంటావేంటి దీపు అని బొంగుమూతి పెట్టుకుంటుంది మధు. ఒప్పుకోకపోతే కేసు పెడతానని చెప్తానే ధైర్యంగా. నాకేంటే భయం అని అంటుంది మధు. ఊరుకుంటారు మరి, ఎవరైనా ఇంత తింగర పని చేస్తారే? నీ అమాయకత్వానికి ఒక దండమే బాబు అని అంటుంది. మనం త్వరగా వెళ్ళినంత మాత్రాన సార్ వస్తారని గ్యారంటీ లేదు. ఆయనకి చాలా పనులుంటాయి. ఒక్కొక్కసారి లేటుగా కూడా వస్తారు, ఒక్కొక్కసారి త్వరగా కూడా వచ్చేస్తారు అని అంటుంది దీపు. అయితే ఆయన ఇంటికి వెళ్ళి కలుద్దామే అని అంటుంది మధు. ఆ మాట వినగానే ఒక్కసారిగా షాక్ అయ్యి, ఏమంటున్నావే, ఆయన ఇంటికి వెళ్ళి కలుస్తావా అని అంటుంది దీపు. ఆయన ఇంటికి వెళ్ళి ఆయన్ని కలవడం అంటే మామూలు విషయం కాదు. అంత సులభంగా ఆయన్ని కలవలేమే. అవన్నీ ఆలోచించే స్థితిలో నేను లేను, అర్థం చేసుకో ప్లీజ్ అని బ్రతిమలాడుతుంది మధు. ఆయన నా పరిస్థితిని అర్థం చేసుకుని త్వరగా నాకు పరిష్కారం కనుగొనకపోతే నాకు పిచ్చి పట్టిన ఆశ్చర్యం లేదే అని చెప్పి కళ్ళల్లో నీళ్లు పట్టుకుంటుంది మధు. మధు అలా మాట్లాడుతుంటే చెల్లించిపోతుంది దీపు. నీ బాధ నాకు అర్థమవుతుంది. నేను ఒక్కసారి కనుక్కుంటాను ఈ టైంలో సార్ ఇంట్లో ఉన్నారో లేదోనని. ఇక్కడి నుంచి బయలుదేరితే సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి 1/2 అవర్ పడుతుంది. సో క్యాబ్లో వెళ్ళిపో అని అంటుంది. సార్ ఇంట్లో పనిచేసే వాచ్మెన్ నాకు తెలిసే, మన బస్తీలోనే ఉంటారని చెప్పి ఆయనకు ఫోన్ చేసి కనుక్కుంటుంది. అదృష్టవంతురాలివే, ఇంట్లోనే ఉన్నారట. సో నువ్వు వెళ్ళి ఒకసారి అపాయింట్మెంట్ ఇస్తారో లేదో నువ్వు గేటు దగ్గర కనుక్కొని లోపలికి వెళ్ళు, సరేనా అని అంటుంది దీపు. సరేనని చెప్పి స్టార్ట్ అవుతుంది మధు. దీపు దాంతో క్యాబ్ బుక్ చేసి మధుకి జాగ్రత్తగా వెళ్ళు, తర్వాత ఆఫీస్కి వచ్చేయి అని చెప్పి అంటుంది దీపు. సరే దీపు అని చెప్పి బయలుదేరుతుంది మధు కూడా. దేవుడా, నువ్వే దాన్ని కాపాడాలి అని మనసులో కోరుకుంటూ ఉంటుంది దీపు. ఇక సూర్య జాగింగ్కి వెళ్ళి ఇంటికి వచ్చి గార్డెన్ ఏరియాలో కుర్చీలో కూర్చుని పేపర్ చదువుతూ ఉన్నాడు. విష్ణువర్ధన్ గారు దేవయ్య అని ఇంట్లో ఉంటున్నారు. అప్పుడే క్యాబ్ దిగి మధు గేటు దగ్గర సెక్యూరిటీతో మాట్లాడుతూ ఉంటుంది. నా పేరు మధు, నిన్ననే వర్ధన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఆఫీస్లో జాయిన్ అయ్యాను. సూర్యవర్ధన్ గారితో అర్జెంటుగా మాట్లాడాలి, లోపలికి పంపిస్తారా? ఒకసారి ఆయనతో నేను వచ్చానని చెప్పరా అని బ్రతిమలాడుతూ ఉంటుంది. ఆఫీసుకు సంబంధించిన వాళ్ళు ఎవరూ ఇంట్లోకి రావడానికి వీల్లేదమ్మా. అయినా సార్ కలవరు, మీరేదైనా మాట్లాడాలనుకుంటే ఆఫీస్లో కలవండి అని సెక్యూరిటీ అతను మధుతో అంటూ ఉంటాడు. ప్లీజ్ అండి, అర్జెంటుగా మాట్లాడాలి, నా పరిస్థితి అర్థం చేసుకోండి అని బ్రతిమలాడుతూ ఉంటుంది మధు. గార్డెన్ ఏరియాలో ఉన్న సూర్యవర్ధన్కి బయట మాటలు వినిపిస్తూ ఉంటాయి. ఒక అందమైన మధురంగా ఆకర్షించే సువాసన పరిమళం సూర్యకి తెలుస్తూ ఉంటుంది. కేవలం సూర్యకి మాత్రమే మధు సువాసన తన దగ్గరగా ఉన్నప్పుడే పసిగట్టగలడు. మధు నా దగ్గరకు నిన్న వచ్చినప్పుడు నేను ఈ అనుభూతిని పొందాను అని అనుకుంటూ మధు వచ్చిందా అలా అనుకోగానే అందమైన చిరునవ్వు పెదాల మీదకు వచ్చింది సూర్యకి. అవును, ఖచ్చితంగా మధు వచ్చే ఉంటుందని అనిపిస్తూ ఉంటుంది సూర్యకి. ఇంకెంత బతిమిలాడినా సెక్యూరిటీ అతను తనను లోపలికి పంపరని అర్థమయ్యి వెనుతిరుగుతుంది బాధగా మధు. అప్పుడే సూర్య సెక్యూరిటీ అతనికి కాల్ చేసి నా గురించి ఎవరైనా వచ్చారా అని అడుగుతాడు ఆతృతగా. అవును సార్, మధు అని మన కంపెనీలో నిన్నే జాయిన్ అయిందని చెప్తుంది. మీరు ఆఫీసు వాళ్ళని ఇంట్లో కలవరని చెప్పాను సార్, తను తిరిగి వెళ్ళిపోతుంది అని అన్నాడు. తనని లోపలికి పంపండి అని అన్నాడు సూర్య. మేడం, సార్ మిమ్మల్ని లోపలికి రమ్మన్నారు అని సెక్యూరిటీ అతను చెప్తాడు. ఆ మాట వినగానే ఒక్కసారిగా ముఖమంతా వెలిగిపోతుంది మధుకి. మేడం, ఒక్కసారి మీ బ్యాగ్ చెక్ చేయాలి, సెక్యూరిటీ రీజన్. సరేనని అంటుంది మధు కూడా. అలాగే లేడీ సెక్యూరిటీ వచ్చి మధుని చెక్ చేస్తుంది. మీరు వెళ్ళొచ్చు మేడం అని లోపలికి పంపిస్తాడతను. మధు చాలా భయంగా లోపలికి వెళ్తూ ఉంటుంది. మనసులో అనుకుంటూ ఉంటుంది, ఏదో ధైర్యంగా వచ్చేసాను కానీ ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో ఏమీ అర్థం కావడం లేదు. నేను చెప్పింది సార్ నమ్ముతారా, లేకపోతే నన్ను మెడపట్టుకుని మరి బయటికి గెంటేస్తారా అని టెన్షన్ పడుతూ ఉంటుంది మధు.
మధు రావడం గమనిస్తూ ఉంటాడు సూర్య. కానీ మధు మాత్రం సూర్యని గమనించదు. ఆ పక్కన ఉన్న అందంగా కనిపిస్తున్న పూల తోటను చూసి సీతాకోక చిలుకల్ని చూస్తూ తన ఎక్కడ ఉన్నదని కూడా మర్చిపోయి మధు మనసు అక్కడ వికసించిన ఒక అందమైన పువ్వు వైపు మల్లుతుంది. పువ్వు దగ్గరికి వెళ్ళి శుతిమెత్తగా ఆ పువ్వుని తాకి తన బుగ్గ మీద పెట్టుకుని ఆడిస్తూ ఉంటుంది. తన దోసిట్లలోకి పువ్వు తీసుకుని ముద్దాడుతుంది. ఛ, నేనేం చేస్తున్నాను? సార్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా, బాబోయ్ నన్ను ఎవరైనా చూశారనుకో తిడతారని చెప్పి తనని తాను తిట్టుకుని మళ్ళీ ముందుకు నడుస్తూ వెళ్తుంది. మధు చేసిన చేష్టలన్నీ గమనిస్తూనే సూర్య ఆనందిస్తూ ఉంటాడు. మైమరుపుగా మధుని చూస్తూ ఉంటాడు. మధు నా దగ్గరికి వస్తుంది, నన్ను గాని చూసిందనుకో నవ్వడం బాగోదు అని గంభీరంగా కూర్చుని పేపర్ చదువుతూ ఉంటాడు. పక్కకు తిరిగి చూసేసరికి సార్ ఎదురుగా కనిపించేసరికి సార్ గాని నన్ను చూసుంటారా ఏంటి, పువ్వులు ముట్టుకున్నాను కదా, తిడతారో ఏంటో అని భయంగా వెళ్తుంది సార్ దగ్గరికి. తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.